తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను, తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లు రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగా ఉత్తర్వులను జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే కొత్త అర్హతల జాబితాని సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అంటే మనకి రేపటి నుంచి ఈ అర్హతల జాబితా అనేది జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి 4,016 రూపాయలు డబ్బులు రాబోతున్నాయి, ఎవరికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామందికి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదంట. సో ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారి పరిస్థితి ఏంటి, తిరిగి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే సమాచారం అయితే నేనైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక దీంతో పాటుగానే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి 2 కొత్త పథకాల కింద నిధులను అయితే పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు కూడా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక దాదాపు డేట్ అనేది ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు అయితే వారికి 4,016 రూపాయలు, ఇంకా ఎక్సెప్ట్ ఇక వికలాంగులు హెచ్ఐవి బాధితులు కాకుండా వారందరికీ 4,016 రూపాయలు, ఇక వికలాంగులు, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వారికి అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటినో 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్ల పథకం ఈ నెల చివరి వారంలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి దాదాపు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మరలనైతే పాత పెన్షన్లను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకంకి సంబంధించిన డబ్బులు దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల 2వ వారం నుంచి మనకి 2 కొత్త పథకాలు రిలీజ్ చేసి దీపావళి కానుకగా మనకైతే 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండండి. ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.